తెలంగాణలో పోలింగ్కు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు 525 మంది పోటీ పడుతున్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగుతుంది. ఇక్కడ 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రం మొత్తం 3,32,32,000 మంది ఓటర్లున్నారు. వీరందరి కోసం 35,808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 3,226 కేంద్రాలు సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. ఇక మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఓటర్ల స్లిప్లు పంపిణీ కూడా పూర్తయింది. ఈ అంశంపై మరిన్ని వివరాలని ఖమ్మం నుంచి చిరా రవి లైవ్ లో అందిస్తారు. రవి, చెప్పండి, ఖమ్మం వ్యాప్తంగా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి? జ్యోతి, ఇప్పటికే ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ పరిధిలో అట్లాగే హైదరాబాద్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎన్నికల సంబంధించినటువంటి మొత్తం కూడా తెలంగాణలో ఎన్నికల అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈవీఎంల బాక్సులకు సంబంధించినటువంటి ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ మొత్తం కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేటట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికీ మొత్తం కూడా ప్రధానంగా మా ఖమ్మంలో మన పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్న ఖమ్మం మొత్తంగా పరిశీలించినప్పుడు మనం మొత్తం ఏదైతే దాదాపు 16,80,000 ఓట్లు ఈ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. దాదాపు 5-7 జిల్లాలు ఈ పార్లమెంట్ పరిధిలో ఏదైతే అంటే నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. దీంతో పాటుగా ఇక్కడనే ఏదైతే మొత్తం నియోజకవర్గాలలో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో దాదాపు 1880 సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటికే అధికారులు ప్రొసీడింగ్ అధికారులని అట్లాగే ఎన్నికల అధికారులని ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 4 నుంచి 5 సిబ్బందిని నియమించడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే అన్ని ఎక్కడైతే ఏర్పాట్లు అంటే ప్రధానంగా ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్ అధికారులు కానీ ఎన్నికలకు సంబంధించిన అధికారులని మొత్తం కూడా ఈ వాళ్ళకి ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేశారు. మొత్తంగా మనం ఖమ్మం ఏదైతే పార్లమెంట్ పరిధిలో దాదాపు ఏర్పాట్లకు సంబంధించినటువంటి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ ఇప్పటికే మొత్తం కూడా ఈ ఈవీఎం బాక్సులు కావచ్చు అట్లాగే మిగతా సంబంధించినటువంటి సెంటర్స్ ని మొత్తం కూడా తనిఖీలు చేయడం జరిగింది. వీటితో పాటుగా మొత్తం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఈ సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో సమస్యాత్మక ప్రాంతాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అట్లాగే ప్రధానంగా ఛత్తీస్గఢ్ అటు ఇటు ఆంధ్ర సంబంధించినటువంటి బోర్డర్ గా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ బోర్డర్ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి బందోబస్తు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కూడా ఈ యొక్క ఛత్తీస్గఢ్ ఆంధ్ర సంబంధించినటువంటి బోర్డర్ లో ఈ యొక్క నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి పోలీస్ నిఘాని ఏర్పాటు చేశారు. ఈవీఎం అంటే అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏదైతే పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసు బందోబస్తుతో పాటు ప్రత్యేకంగా నిఘాతో పాటుగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్లతో కూడా ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారు అనేటువంటి ప్రతిష్టమైనటువంటి బందోబస్తు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా ప్రత్యేకమైనటువంటి పోలీస్ బలగాల మధ్య ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఒకవైపు అధికారులు చర్యలు చేపట్టారు. రెండో వైపు ప్రధానంగా 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఎక్కడా కూడా ఏదైతే మద్యం షాపులకు సంబంధించినటువంటి ఈ 2 రోజులు అంటే ఇవాళ రేపు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఎక్కడా కూడా మద్యం షాపులు తెరవడానికి వీల్లేదు. అయితే ఇప్పటికే ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ ఎన్నికలకు సంబంధించినటువంటి అంటే రేపు ఉదయం పూట ఓటర్లని ప్రలోభ పెట్టుకోవడం కోసం చాలా చోట్ల డబ్బు పంపిణీ కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఒక ప్రతిపక్ష నాయకుడు సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు కూడా 1,50,00,000 సుమారుగా ఏదైతే కూసుమంచి అంటే ఖమ్మం దాటిన తర్వాత కూసుమంచి దగ్గర కేశవపురం అనేటువంటి గ్రామం దగ్గర పోలీసులు ఏదైతే కారుని వెంబడించడంతో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తో వెంబడించడంతో కారు బోల్తా పడిన తర్వాత వెంటనే తనిఖీలు కూడా చేశారు. తనిఖీలు చేసిన దాంట్లో దాదాపు పెద్ద ఎత్తున నగదు కూడా ఏదైతే పట్టుబడ్డట్టు సమాచారం ఉంది. ఏదైనప్పటికీ కూడా మొత్తం కూడా ఒకవైపు పకడ్బందీగా ఏదైతే ఎవరు కూడా ఎన్నికల్లో ప్రజల్ని ప్రలోభ పెట్టొద్దని అట్లాగే డబ్బు పంపిణీ అనేటువంటి
అనేటువంటిదాన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నటువంటి ఎన్నికల అధికారులు అట్లాగే పోలీసులు కూడా సీరియస్ గా ఒకవైపు కఠిన చర్యలు అంటే తీసుకుంటున్న సందర్భం ఒకటి ఉన్నది. రెండో వైపు ఖచ్చితంగా ఎన్నికలు సజావుగా జరగటం కోసం, ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ప్రజలు ఖచ్చితంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఓటు హక్కు అనేటువంటిది ప్రత్యేకంగా తమ ప్రజాప్రతినిధుల్ని ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవటం జరుగుతుంది. కాబట్టి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరపాలని చెప్పి ఎన్నికల అధికారులు ఒకవైపు ప్రయత్నం చేస్తున్నారు. రెండో వైపు ఏదైతే ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవటానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా ఒకవైపు అధికారులు చర్యలు చేపడుతూ రెండో వైపు ప్రతిష్టమైనటువంటి బందోబస్తు అయితే పోలీసు యంత్రాంగం చేసింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే ప్రభుత్వం చేపడుతుంది. మొత్తంగా పరిశీలించినప్పుడు ఎన్నికలలో రాజకీయ పార్టీలు అట్లాగే ప్రజలు ఎవరైతే ఉన్నారో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రవి. ఇవి